ఇంతలా ప్రేమగా చెప్తుంటే శౌర్య వెన్నెలా కరిగిపోడు. వదినా, నాకెందుకో నువ్వు వచ్చేలోపు కార్యం జరిగిపోతుంది అనిపిస్తుంది. సరే, వాళ్ల కార్యం ఏమో కాని నా కార్యం నేను నెరవేరుస్తాను. పంచకట్టు తెలుగోడి కబ్బినట్టు ఎవ్వరికీ అబ్బదంటారు. నిజమే. అవునా? ఏం శౌర్య ఆలోచిస్తున్నావు? మీ అమ్మ ఏమంటుందని ఆలోచిస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఎవరేమంటారోనని కాదు, నిన్నే నమ్ముకుని నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న కళ్యాణి గురించి. దమయంతి మనసు ఈరోజు మారకపోవచ్చు, కానీ రేపటి రోజున పిల్లోడో పిల్లో పుడితే తప్పకుండా మారే అవకాశం ఉంది. స్వామీజీ, వేపాకులు తీసుకొచ్చాను. నా ముందున్న వృత్తంలో కూర్చొని వేపాకులు నములుతూ నీ బాధేంటో చెప్పు. వేపాకులు నమలానా? చేదు స్వామి, నేను వేప పుల్లతోనే ఎప్పుడూ పళ్ళు తోమలేదు. నువ్వు అమ్మవారిని అవమానిస్తున్నావు. అయ్యో, నీకు నీ సమస్యకు పరిష్కారం దొరకాలంటే నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి, లేకపోతే వెళ్ళిపో. ఓం తుస్తుస్. అయ్యో, ఆగ్రహించకండి స్వామి. ఊరంతా గుర్రపు స్వారీ చేసి గడ్డి బామ్మ మీద పడి చావడం అంటే ఇదేనేమో. ఓం తుస్తుస్. అలా కాదు, ఇబ్బందిగా తినకండి, అమ్మవారికి కోపం వస్తుంది. స్వామి, ఇప్పుడు చెప్పచ్చా? ఏమిటా శబ్దాలు? క్షమించండి స్వామి. తీసుకో తీసుకో, సైలెంట్లో పెట్టు.
మీరిద్దరు ఇలా తలదించుకుని కూర్చుంటే కార్యం జరిగినట్టే ఈరోజు. నానమ్మా, లాభం లేదు. నా స్టైల్లో గేమ్ స్టార్ట్ చేయాల్సిందే. నీ ఇష్టం. ఈ మాత్రం పర్మిషన్ ఉంటే చాలు, రెచ్చిపోతాను. ఫస్ట్ బంతిపూల బంతితో మొదలు పెడదాం. తీసుకో. కళ్యాణి, కమోన్, శౌర్యకి క్యాచ్ వేయి. అబ్బా, వేయి కళ్యాణి. సారీ ఆఫీసర్. భర్త అంటేనే భరించేవాడు, ఏం పర్లేదు. కమోన్ శౌర్య, ఇప్పుడు నువ్వు. కమాన్ కమాన్ శౌర్య, కమాన్. వెయ్యి శౌర్య, వెయ్యి. కమాన్ కమాన్. వేయమ్మా, వెయ్యి. వేయమ్మా, వెయ్యి. సూపర్ సూపర్. ఇది కల కాదు కదా, కార్యమైపోయే వరకు దమయంతి ఇంటికి రాకుండా ఉండాలి. బంతాట ఆడుకొని పాలు తాగడం మొదలుపెట్టే లోపైనా దమయంతి వదిన వస్తే బాగున్ను. ఎందుకైనా మంచిది, ఈ ఫోటో కూడా తీసి పెడితే పోతుంది. నీ మనసులో బాధ ఏంటో చెప్పుకో. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎవరు చించుకోమన్నారు? స్వామీజీ కూడా జోకులేస్తున్నారు. అది కాదు స్వామి, నా కోడలికి కొడుకు పుట్టాడు. మంచిదే కదా. అలానే అనుకున్నాను, కానీ తర్వాత ఒక ఆమె వచ్చి వాడు నా కొడుక్కి పుట్టాడు అనింది. అది నిజమా కాదా అని తెలుసుకోవటానికి నేనెన్ని ప్రయత్నాలు చేసినా అది కుదరడం లేదు. మీరైతే మీ దివ్య దృష్టితో నిజం చెప్తారని తెలిసొచ్చాను. నీ బాధ అర్థమైంది. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కతో ఆట. కళ్యాణి, ఇప్పుడు ఇది నీ నోటితో పట్టుకుంటే శౌర్య వచ్చి తన వాట కోరుకుని తింటాడు. రెడీ రెడీ. కళ్యాణి, అక్క, ఇంత చిన్న ముక్క మరి పెద్ద ముక్క పెట్టి అటు చివర శౌర్య, ఇటు చివర నిన్ను కొరకమంటావనుకున్నావా? ఆశ. కమాన్ శౌర్య, కమాన్ శౌర్య, కమాన్ శౌర్య, వెళ్ళు, అందుకో. కళ్యాణి, కమాన్.
ఇద్దరు చాలా బాగా తప్పించుకున్నారు. లాభం లేదు. ఈసారి తమలపాకు గట్టిగా పడాల్సిందే. అమ్మగారు నీ అనుమానం నివృత్తి చేస్తాను. కాకపోతే పూజ అయ్యేంత వరకు మధ్యలో లేవకూడదు, వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. జాగ్రత్త. వచ్చిన విషయం తెలుసుకోకుండా చచ్చినా కదలను. మీరు వెళ్ళమని చెప్పినా వెళ్ళను. శౌర్య కళ్యాణిల కార్యం పూర్తయ్యే వరకు నిన్ను నేను వెళ్ళనివ్వను దమయంతి. నువ్వు ఓంకారం పలుకుతూనే ఉండాలి. నేను నా తపశ్శక్తితో జరిగింది తెలుసుకుంటాను. ఆ, ఓం ఓం. ఇప్పుడు అసలు ఆట సరికొత్తగా ఏంటంటే ఈ తమలపాకుని శౌర్య నోటితో పట్టుకుని నిలబడుంటాడు. నువ్వు అందుకోవాలి. శౌర్య, నువ్వు స్ట్రెయిట్ గా నిలబడే ఉండాలి. కళ్యాణి కోసం ఏ మాత్రం బెండ్ అయినా నేను ఒప్పుకోను. ఇలాగే వదిలేస్తే వీళ్ళు దగ్గర అవ్వరు. ఏం చేయాలి? ఆగాగాగు, ఎందుకంత తొందర? కళ్యాణి రా. ఏం చేస్తున్నావు? ముందుకెళ్ళు. ఏంటిది? శౌర్య, అందకుండా చూడు. నా గేమ్ లో ఇవే రూల్స్. కమాన్ శౌర్య. కళ్యాణి అందుకో. అక్క అందడం లేదు. సర్లే, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. శౌర్య, తనకి అందేలా చెయ్యి. అమ్మగారు పల్లవి ఎన్నిసార్లు కాల్ చేస్తుంది ఏంటి? ఏవైనా జరిగి ఉంటుందా? లేకపోతే ఎన్నిసార్లు ఫోన్ చేయదే? ఓం ఓం ఓం. ఓం. నా తపస్సుని భంగం కలిగించింది. అందుకే మోగబోయింది ఆమె గొంతు.
నిజమేనా ఏంటి? ఇంతకీ పల్లవి ఏం చెప్పాలనుకుంటుంది? అమ్మవారి కుంకుమ నుదుటున పెట్టుకో. ఓం. చివరిగా ఉంగరాలాట. ఇప్పుడు ఉంగురాలాట ఏమిటి అనుష? వీళ్ళ పెళ్లిలో ఆడలేదు కదా నానమ్మ, అందుకే ఇప్పుడు ఆడతారు. సరే నీ ఇష్టం కానివ్వు. స్టార్ట్. తీయాలి తీయాలి. శౌర్య కానీ కమాన్ కళ్యాణి, అమ్మ శౌర్య ఇక్కడుంది. ఓకే ఓకే ఓకే, వేస్తాను. రెడీ. శౌర్య కళ్యాణి, తీ తీయమ్మా. Come on, కళ్యాణి. Come on. నువ్వే కలాలి. హే, మా చెల్లి గెలిచింది. చూడు అమ్మాయి గెలిచింది. ఇక అన్ని ఆటలు అయిపోయాయి, మిగిలింది కార్యమే. ఓం 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 అమ్మగారు ఓం ఓం. ఈ పందిరి మంచం ఏంటి? కళ్యాణిని రెడీ చేస్తున్నారేంటి? నీకే తెలుసు అత్తయ్య, కార్యం కోసమే వచ్చాను. అసలే నా చెయ్యి మంచిదంటారు, అందుకే మీ శోభనం జరిపించడానికి నన్ను పిలిపించారు. అంటే ఆ అనుష శౌర్య కళ్యాణిల శోభనం జరిపించడానికి వచ్చిందా? వెంటనే ఆపాలి. స్వామి, నేను వెంటనే వెళ్ళాలి, లేకపోతే ప్రమాదం జరుగుతుంది. నువ్వు ఈ వృత్తం దాటి వెళ్తే నీ తల పగిలిపోతుందని ముందే చెప్పాను కదా. మీరే ఎలాగైనా కాపాడాలి స్వామి, నేను వెళ్ళాలి, ప్రమాదాన్ని ఆపాలి. నా చేతుల్లో ఏమీ లేదు. నీ తలరాత నీ చేతుల్లోనే ఉంది. ఆ తర్వాత నీ ఇష్టం. నీ చావు నువ్వే కొని తెచ్చుకోకు. అమ్మగారు, మీరు చచ్చిపోతే రేపటి నుంచి నన్ను ఎవరు కొడతారమ్మా? వీళ్ళు కార్యం మొదలు పెట్టేశారు, ఆటలు కూడా ఆడిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఓం తుస్తుస్. మాతా కరుణించు, నిజమేంటో చూపించు. త్వరగా చూపించమ్మా, త్వరగా నిజం తెలుసుకొని త్వరగా వెళ్లి జరుగుతున్న ప్రమాదాన్ని ఆపాలి. ఈ టెన్షన్తో గుండె ఆగిపోయేలా ఉంది. అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు, కన్న కొడుకు కట్టుకున్న వాడితో సహా.
ఎక్కడికెళ్ళాడు? స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఓం తుస్తుస్. గడ్డం ఊడిందేంటి? అంటే పెట్టుడు గడ్డవా? అంటే దొంగ స్వామీజీనా? కనిపెట్టేసిందా?